అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ పైన ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందా? లేకుంటే తొలగిస్తారా? అన్న విషయం పైనే. కానీ ఈ నెల 16న ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం జరుగుతుంది మన సీఎం చంద్రబాబు గారు. ఎందుకంటే అదే రోజున కూటమి ప్రభుత్వం తరపున రెండవసారి కేబినెట్ మీటింగ్ సమావేశం అనేది జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది బయటికి వస్తుందని కూడా మనకి అందిన సమాచారం. ఇప్పుడు ఆ నిర్ణయం బట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందా లేకుంటే తొలగిస్తారా అనే విషయాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడం మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2,66,000 వాలంటీర్ని తీసుకొని రావడం జరిగింది ఆ వ్యవస్థని. కానీ 2024లో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2 నెలలు ఈ వాలంటీర్ల వ్యవస్థను డబ్బుల పంపిణీలో దూరంగా పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ వాలంటీర్లను గత 2 నెలలుగా వారిని విధుల నుంచి పక్కన పెట్టడం జరిగింది. అప్పటి నుంచే ఎక్కువ సమస్య కూడా రావడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఈ వాలంటీర్ల వ్యవస్థలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది రద్దు చేయడంతో కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందా తొలగిస్తారా అన్నదే ఎక్కువగా చర్చించుకునే విషయం కూడా జరిగినది. కానీ మొదటి కేబినెట్ మీటింగ్ సమావేశంలోనే ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని వాలంటీర్లు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నప్పటికీ అప్పటి మొదటి కేబినెట్ మీటింగ్ లో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండవ కేబినెట్ మీటింగ్ అంటే జూలై 16న ఉదయం 11 గంటలకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ రెండవ కేబినెట్ మీటింగ్ అనేది జరపడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే మన సీఎం గారు ఈ మంత్రులకి శాఖల వారీగా రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి డోల బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మనకి అందిన సమాచారం. అదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వాలంటీర్లను రాజీనామా చేయని వారిని కొనసాగించారా లేదా లేకుంటే వీరిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా ఆ రోజు జూలై 16న రెండవసారి జరగబోయే కేబినెట్ మీటింగ్ లోనే మనకి ఒక నిర్ణయం, ఒక కొలిక్కి ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశమే ఖచ్చితంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే జూన్కి సంబంధించిన శాలరీ బిల్లు కూడా మనకి పెట్టడం జరిగింది. ఈ వాలంటీర్లకి 5,000 రూపాయలు గౌరవ వేతనం కూడా వారికి జమ అవడం కూడా జరిగింది. ఎవరికైతే ఈ డబ్బులు జమ కాలేదో ఈ జూన్ నెలకు సంబంధించి అటువంటి వారికి కూడా సప్లిమెంటరీ బిల్లు కూడా మనకి మంజూరు చేయడం జరిగింది. అటువంటి వారికి కూడా ఇప్పుడు ఈ జూలై 16న ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయమే తీసుకోవడం జరుగుతుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే మనం వేచి చూడాల్సి ఉంటుంది జూలై 16 వరకు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ బంధువులకి అలాగే మీ స్నేహితులకి అలాగే వాలంటీర్లకు ముఖ్యంగా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే జూలై 16న ఈ వాలంటీర్ల వ్యవస్థపై కీలక నిర్ణయం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా ఒకసారి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.